హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంద్ర స్నానం చేసుకోరా, నీళ్ళు ఉన్నాయి కదా. సో ఇంకా తలకైతే స్నానం చేశాను ఈరోజు. అలానే ఇల్లు కూడా బెడ్షీట్ అన్నీ తీసి పడేసినాను అనమాట. లేడీస్ ప్రాబ్లం, అందుకోసం స్నానం అయితే అయిపోయింది. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే కూర్చున్నా. టైట్గా కూడా ఉంది, నీరసంగా. ఇంక ఉల్లి దోశ తెప్పించేసుకున్నాను అనమాట. మా ఆయన ప్లేట్లో తింటున్నాను, అందుకని తినేసాక నేను తింటున్నాను అనమాట. సో అది మళ్ళీ ఎనిపాప అయితే పూరి తింటుంది. నేనైతే దోశ విత్ చిన్న పూరి ముక్క వదిలేశారు. అది మా అత్తగాడు పూరి. పాప ఎలా ఆడుతుందో చూడండి. ఏంటమ్మా ఇది? నీ ఫోనా? నీకు నచ్చిందా ఫోన్? ఇది నొక్కేసా ఉండు, రికార్డింగ్ నొక్కాలి. మాట్లాడు. పిల్లల ఫోన్ అనమాట అది. నీకు ఇష్టమమ్మా ఫోన్? లేనే యాక్చువల్గా అది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను, బట్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందిలేండి ఆ ఫోను. మీకు కావాలంటే స్క్రీన్ మీద ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తా, కావాలంటే కొనుక్కోండి. చాలా బాగుంటుంది. పిల్లల్ని సెల్ దగ్గర నుంచి మనం అవాయిడ్ చేయాలంటే ఇటువంటి సెల్ ఫోన్లు టాయ్లతోనైతే అవాయిడ్ చేయవచ్చు అనమాట. వాళ్ళు ఫోన్ చూడకుండా వీటితో ఆడుకుంటారు. ఇందులో అండి రైమ్స్ అని చెప్పేసి హిందీ, సో ఇందులో అయితే రైమ్స్, స్టోరీస్, హిందీ, యానిమల్స్, ఆల్ఫాబెట్స్ అన్నీ ఉంటాయండి. సండే, మండే, బాడీ పార్ట్స్ అన్నీ చెప్తుంది అనమాట. ఇలా నొక్కితే ఈ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇదైతే. హలో చూడండి. గుడ్ హ్యాబిట్స్, ఫ్లేవర్స్. లేని ఫోటో తీస్తాను, సౌండ్ వస్తుంది. స్క్రీన్ మీద అయితే పెడతాను, కావాలంటే తీసుకోండి. ఓకేనా? ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఇది కొంచెం పసుపు వేసి కలిపేసి ఒకసారి మూత ఎత్తామంటే అదే బాగా వేగిపోతుంది. లిటరలీ స్టమక్ పెయిన్ మామూలుగా లేదు నాకైతే. యాక్చువల్గా ఎప్పుడు 2 డేసే ఉంటుంది. ఈరోజు 3rd డే కూడా ఎందుకుందో నాకు అర్థం కాదు. చాలా పెయిన్ పడుతుంది. మా గీత బాబుకి బెండకాయ ఫ్రై అంటే ఎంత ఇష్టమో తెలుసు. అసలు చికెన్ కన్నా బెండకాయ ఫ్రై అంటే ఇష్టంగా తింటుంది మా గీత. నాకు బెండకాయ ఫ్రై అంటేనే నచ్చదు. తన కోసమే చేస్తుంటాను. ఇప్పుడు తగ్గించి మూత పెట్టేస్తాను. కొంచెం మరుగుతుంటే సరే. నాకు బెండకాయ అంటే నచ్చదండి. నేను రవ్వ వేసుకున్నాను. వీళ్ళకైతే కూరలు వేస్తాను. వాళ్ళిద్దరు నేను తింటాను. మా ఆయన నా కోసం రసమలై తెచ్చాడు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక్కడైతే మూవీ వేసుకున్నాము. ఈరోజు నైట్ అంతా ఇంక ఈ మూవీలు చూసుకుని ఉంటాం. సీజన్స్, ఎపిసోడ్స్, వెబ్ సిరీస్ చూస్తాం అనమాట. మాకు అలవాటు అయిపోయింది ఈ మధ్య. సో ఇంకా అన్నం తీసినంటే రసమలై మీద దండయాత్ర చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే మంచి కొవ్వొకటే తెచ్చారు. 5గురు ఉన్నాం కాబట్టి ఇంట్లో మంచి కొవ్వొకటి. ఇప్పుడైతే మా ముగ్గురం కలిసి తినేస్తున్నాం. మరి లెనిష్ పాప పడుకుంది. అన్ని గీతి పాప సాయంకాలం వస్తుంది కదా, వాళ్ళిద్దరికి 2 వదిలేస్తాము. వాళ్ళిద్దరికి ఆ ఇద్దరు ఉన్నప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే కొట్టుకుంటారు. ఎవరి దానికి ఇచ్చేస్తే టైం అప్పుడు బాగుంటుంది. వాళ్ళకి కదా ఇప్పుడు అన్ని ఉంచి అప్పుడే మేము కూడా తిన్నాం అనుకోండి, మాకు ఏమేమి ఇంకా రసమలై కూడా తినేసాము. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే విధంగా మధ్యాహ్నం డ్యూటీ. సాయంకాలం వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాం లాగా. అంతలోపు అయితే మా ఆలుగడ్డ నేను కలిపి బీబీ జోడి షో చూసుకుంటాం అనమాట. షో చేసే మా ఆయన ఫోన్ చేశారు. పాపకి ఒళ్ళు కాలుతుంది, దాన్ని తీసుకొస్తున్నాను, ఇంకా వేడి నీళ్ళు పెట్టు, తడిగొడ్డతో ఒత్తేసి పడుకోబెట్టు అనుకొని అంటున్నారు అనమాట. తీసుకొస్తున్నారంట. ఏంటో అంతా బాగుంది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అనేసరికి మళ్ళీ ఎవరికో ఒకరికి. ఇంకా పాపకి అయితే వచ్చుతున్నాను అనమాట. వచ్చింది ఇంటికి. అంతా వేడి లేదు కానీ లైట్గా అనిపిస్తుంది అంతే. ఇంకా ఒళ్ళు వచ్చేసాం అనుకోండి, ఫస్ట్ పడుకుంటే సెట్ అవుతుంది. మేబీ
ఎండలో ఉన్నావమ్మా ఎక్కువసేపు? టైం అయితే 5 అవుతుంది అనమాట. లేనిషి పప్పు అయితే పడుకొని లేచింది. అవతల ఉన్న బట్టలంతా ఆదర్శ్ తీసుకొచ్చి ఆ మంచం మీద వేసాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చూపించు. బ్రెడ్, 4th బ్రెడ్ అనమాట, బ్రౌన్ బ్రెడ్. మధ్యాహ్నం వాళ్ళ డాడీ దానికోసం తీసుకొచ్చారనమాట. బ్రెడ్ కావాలని ఏడుస్తుందని 4 బ్రెడ్స్ తినేస్తుంది. ఏయ్ అలా తినొచ్చా? వీడియో తీస్తానంటే వద్దు వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది. సారీ చెప్పు మా అమ్మకి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. వదిలేస్తాను. వద్దా? వీడియోలో చెప్పొద్దా? ఏమి వద్దా? వీడియో తీయకూడదా నీకు? ఏమి చెప్పు. ఏమైంది నీకు? బుయ్యి వచ్చిందా? తగ్గిపోయిందా? స్కూల్కి వెళ్ళిపోతావా రేపు? మరి రేపు స్కూల్కి వెళ్ళిపోతావా? వచ్చినప్పటికి ఇప్పటికి యాక్టివ్ గానే ఉంది కానీ ఇప్పుడు యాక్టివ్ తగ్గిపోతుంది ఫేస్ లోని. అవరే అసలు దానికి ఏదైనా వస్తే అసలు ఇలా కూడా మాట్లాడదురా. కానీ ఫీవర్ అయితే కనిపిస్తుంది అనమాట. 102 ఉంది. మా ఆయన అయితే చెక్ చేశారు. ఎందుకమ్మ వచ్చింది? భయపడ్డావా? ఎందుకు ఎందుకు భయపడ్డావు? మధ్య నేను చేస్తున్న డైట్ నాకే వింతగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి పచ్చవన్నీ అసలు చూడడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. అటువంటిది నేనే చేసుకొని నేనే తింటానంటే ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా మా ఆయన చలవ అనమాట. అతనే నాకు హెల్తీ డైట్ మెయింటైన్ చేపిస్తాను. ఈరోజు కూడా బ్రోకోలీ కదా నాని, బ్రోకోలీ ఉడకపెట్టేసి జస్ట్ ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ అన్నీ వేసేసి పెట్టాను. బాగుందంట. మా యాదగడికి చాలా నచ్చిందంట. రోజు అక్క బ్రోకలీ స్టార్ట్ పెట్టు అంటుండే. గీతు మళ్ళీ నీ కూడా ఇష్టమే, తింటది. ఇంకా తింటుండి సినిమా ఎంజాయ్ చేస్తాం. నైట్ డిన్నర్ వచ్చేసరికి ఉప్పిండి చేశాను అనమాట. మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం ఉప్పిండి. ఉప్పు పిండి ఎలా ఉంది నాని? బాగుందంట.